ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు ఉన్న వారందరికీ 250 సరుకులు భారీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఎవరెవరు చూడండి అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. అయితే వెళ్ళిపోదామండి. రేషన్ కార్డు అదేవిధంగా ఆధార్ కార్డుతో సంక్షేమ పథకాలు ముడిపడి ఉంటాయి కదా. రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా బియ్యం అయితే అందజేస్తున్నారు. ఇక దేశంలో అన్ని రంగాల్లో పోటీ నడుస్తుంది. ఎవరు తక్కువ సరుకులకు ఇస్తే తక్కువ ధరకు వాళ్లకు కొనుగోలు చేస్తున్నారు కదా. తాజాగా ఏపీ వ్యాప్తంగా మీ మ్యాట్ అనేది వ్యవస్థ తీసుకురావాలని ఆలోచన చేసింది కూటమి ప్రభుత్వం. దానివల్ల ఫలితం ఏంటంటే బయట కొనుగోలు చేసే వస్తువుల కంటే తక్కువగా లభిస్తాయి. అంటే రేషన్ కార్డు వారికి ఏపీలో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కుటుంబాలకు మరో కీలక శుభవార్త చెప్పింది. ప్రజలకు నిత్యావసర వస్తువులను అందుబాటులో ధరలు తేవాలని ఆలోచన చేసింది. అంతేకాదు రేషన్ డీలర్ల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే లక్ష్యంతో కొత్త వ్యవస్థను తీసుకురావాలని రాష్ట్ర వ్యాప్తంగా మీ మార్ట్ అనేటువంటి కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఆలోచన చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే అందుబాటులో ఉన్నటువంటి మీ మార్ట్లో ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30,000 రేషన్ షాపులు ఉన్నాయి. వీటిని దశల వారీగా మీమార్ట్లుగా అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది. ఇక ప్రభుత్వం తొలి దశలో 1000 మీమార్ట్లు ఏర్పాటు చేయనుంది. ప్రాజెక్టు దశల వారీగా అమలు చేస్తుంది. తొలి విడత వచ్చేసి 553 షాపులను ప్రారంభించనున్నారు. మిగతా షాపులను అంచెలంచెలుగా అందుబాటులోకి అయితే తీసుకొస్తారు. తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు. ఇప్పటికే ఏపీలో గుంటూరు జిల్లాలో లూలుపురంలో ఫస్ట్ మీ మార్ట్ని అయితే ప్రారంభించారనమాట. సో ఇందులో వచ్చేసి ఇక మార్ట్ నీది నాది మనందరిది అనేటువంటి ట్యాగ్ లైన్స్ అయితే ఇచ్చేసారు. ఇంతవరకు బాగానే ఉంది. మీ మార్ట్లోని ఉపయోగం ఏంటంటే దీనివల్ల బయట ధరల కంటే సామాన్యులకు 3 నుంచి 5 రూపాయలు తక్కువ ధరకు లభిస్తుంది కాబట్టి అందరూ ఇక్కడ తీసుకోవడానికి మంచి నాణ్యమైన క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. చిన్న సూపర్ మార్కెట్ లాగా మారబోతున్నాయి. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన వస్తువులు తక్కువ ధరకే లభించనున్నాయి. ఇక మీ మార్ట్ అనేది రేషన్ షాప్లకు అనుసంధానంగా ఏర్పాటు చేసేటువంటి ప్రత్యేక రీటైల్ వ్యవస్థ అని చెప్తున్నారు. సో దీనివల్ల ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్తో పాటు కుటుంబాలకు ప్రతిరోజు ఉపయోగించే అనేక రకాల వస్తువులను కూడా తక్కువ ధరకు అయితే అందించే ప్రయత్నం అయితే జరుగుతుంది. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ ఎన్సీసీఎఫ్ ఫ్రంటియర్ మార్కెటింగ్ సప్లై చైన్ భాగంతో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ వాటిలో వచ్చేసి ఎన్ని రకాల వస్తువులు అంటే నిత్యావసర వస్తువులు అన్నీ ఉంటాయి. ఇందులో 250 వరకు అయితే వస్తువులు ఉంచాలని ప్రభుత్వం ఎప్పటి మాదిరిగా బియ్యం, పప్పులు, గోధుమ పిండి, చక్కెర, ఉప్పు, వంట నూనె మాత్రమే కాదండి మసాలా దినుసులు, టీ, కాఫీ, సబ్బు, గృహ వినియోగ వస్తువులు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకైతే లభిస్తాయి అన్నమాట. ఇవి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. సో ఇలా ఉంది ఏంటనేది కూడా మొత్తానికి రేషన్ కార్డు వరకు గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు అనమాట.